మనము ఇప్పుడు ఈ వీడియోలో కొన్ని ఆరోగ్యానికి సంబంధించినవి, కొన్ని బ్యూటీకి సంబంధించినవి, కొన్ని మనము ఎలా హెల్తీగా ఉండాలి, ఎలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనం హెల్తీగా ఉంటాము, మనకి ఏ వ్యాధులు రాకుండా ఉండాలంటే ఎలా ఉండాలనేది ఈ వీడియోలో చాలా విషయాలు తెలుసుకోబోతున్నాం. వీడియో చివరి వరకు చూడండి, అన్ని విషయాలు తెలుస్తాయి, మీరు హెల్తీగా ఉంటారు. అలాగే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ ఛానల్కి అవసరము. అలాగే ఛానల్ ఫాలో కండి. మీరు ఇచ్చే సపోర్ట్ తోటే ఈ ఛానల్ నడుస్తుంది కాబట్టి ఈ ఛానల్కి సపోర్ట్ చేయండి, మీరు హెల్తీగా ఉంటారు. అన్నం కన్నా రాత్రిపూట చపాతీలు తినడం వల్ల మనకి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. వెయిట్ లాస్ కావడానికి ముఖ్యంగా ఉపయోగపడతాయి. అలాగే అన్నం తినడం వల్ల గ్లూకోజ్ రక్తంలో పెరుగుతుంది కాబట్టి చపాతీలు తినడం వల్ల గ్లూకోజ్ స్థాయిలను తగ్గించి షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి షుగర్ పెరగకుండా ఉంచుతుంది. అలాగే చపాతీలలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు జీర్ణ వ్యవస్థ బాగా పనిచేసేటట్టు చేస్తుంది. అలాగే అన్నం కన్నా చపాతీలు తినడం వల్ల అరగడం అనేది నెమ్మదిగా జరుగుతుంది కాబట్టి ఆకలి అనేది వేయకుండా ఉంటుంది. మనకు వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళకు ఇది ఈజీగా వెయిట్ లాస్ కావడానికి ఉపయోగపడుతుంది ఈ చపాతీలు తినడం వల్ల. కాబట్టి నైట్ పూట డిన్నర్లో మనము అన్నం కన్నా చపాతీలు తినడం వల్ల మంచి ఉపయోగమే ఉంది కాబట్టి చపాతీలు తినడం అనేది చాలా అవసరమే. చపాతీలు తినే వాళ్ళకి ఇది మంచి గుడ్ న్యూసే అనుకోవాలి. కాబట్టి ఈ విధంగా చేయండి, మీరు హెల్తీగా ఉంటారు. అలాగే ఇంకో విషయం తెలుసుకుందాం. ఓకే, B12 విటమిన్స్ ఉన్న ఆహార పదార్థాలు ఏంటివనేది ఇప్పుడు తెలుసుకుందాం. అవేంటి అంటే మనకు పొద్దుతిరుగుడు గింజలు, అలాగే నారింజ రసము, అలాగే డ్రై ఫ్రూట్స్ లైక్ పిస్తా, బాదాము, జీడిపప్పు లాంటివి, అలాగే కీర దోసకాయ, పెరుగు, అలాగే మజ్జిగ, చిలగడ దుంపలు, అలాగే మష్రూమ్స్, ఆకుకూరలు, అలాగే ఇలాంటి వాటిలలో B12 విటమిన్ ఉంటుంది. ఇవి శక్తివంతమైన పోషకాలను అందిస్తుంది, శరీరాన్ని దృఢంగా తయారు చేస్తుంది. కాబట్టి ఈ లోపం ఉన్న వాళ్ళు ఈ పదార్థాలు తినండి. ఈ వీడియోలో చెప్పినట్టుగా అవి తినడం వల్ల మీ B12 ప్రాబ్లం అనేది పోయి మీరు హెల్తీగా అవుతారు. ఇప్పుడు ఒకటి బ్యూటీకి సంబంధించిన విషయం తెలుసుకోబోతున్నాము. అదేమిటంటే కొంతమందికి మోకాళ్ళ చిప్పలు ఉంటాయి, వాటి మీద మొత్తం నల్లగా ఉంటుంది. అది పోవాలి అని అంటే ఒక నిమ్మకాయ తీసుకొని, నిమ్మకాయ ఒక్క తీసుకొని దాని మీద కొంచెం పసుపు, అలాగే కాఫీ పౌడరు, కొంచెం కొబ్బరి నూనె, ఏదైనా మీకు నచ్చిన షాంపూ వేసిన తర్వాత ఆ నిమ్మకాయ చెక్క మీద వేస్తాం కదా, అదంతా వేసింది ఆ నిమ్మకాయ ముక్కతో మోకాలు చిప్ప మొత్తం ఇట్లా రుద్దాలి ఒక 5 minutes. అలా రుద్దడం వల్ల మీకు డైలీ అలా ఒక 5 days అలా చేయండి. మీ మోకాలు తెల్లగా అవుతాయి, మెరుస్తాయి కూడా. కాబట్టి ఈ విధంగా చేయండి. ఈ నిమ్మకాయతో మనం వేసిన పదార్థాల వల్ల త్వరగా నలుపుదనం అనేది పోయి తెల్లగా అవుతుంది. కాబట్టి ఆ విధంగా చూసారు కదా, వీడియోలో చెప్పిన అన్ని విషయాలు ఆ విధంగా చేయండి, మీరు హెల్తీగా ఉంటారు, అలాగే అందంగా కూడా ఉంటారు. కాబట్టి ఆ విధంగా చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఈ ఛానల్ ఫాలో కండి, మీరు హెల్తీగా ఉంటారు, అలాగే హ్యాపీగా కూడా ఉంటారు. అలాగే మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు.